महामहोपाध्यायुలు కవిశాస్త్రకేశరుడు శాస్త్రరత్నాకరుడు ఉభయ వేదాంత ప్రవక్త శ్రీమాన్ డాక్టర్ శ్రీరంగ నల్లాల్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి గారి శత జయంతి మహోత్సవ కార్యక్రమాల మాలికలో పూర్వరంగం 6 రోజులు కర్నూలులో జరిగింది. మధ్య రంగం 16వ తేదీ మొదలుకొని 22వ తేదీ వరకు సాప్తాహికంగా జరిగే కార్యక్రమంలో ఇవాళ 5వ రోజు మంగళప్రదంగా ఈ విశిష్టమైన కార్యక్రమం ఆయోజనం కావించబడింది. 1987వ సంవత్సరంలో శ్రీవైష్ణవ సిద్ధాంతంపై కొందరు గ్రంథాలలో అప్రామాణికమైన విమర్శలు చేస్తున్నప్పుడు మన సిద్ధాంతానికి సంబంధించిన సత్యాలు, వాస్తవాలు, ప్రామాణికమైన విషయాలు గ్రంథాల్లో నిలిచి ఉంటే కొందరికి సమాధానం అవుతుంది, మరికొందరికి రాబోయే తరాల వారికి కనువిప్పు కలుగుతుందని భావించబడిన సందర్భంలో మన జగదాచార్యులు శ్రీ 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 శ్రీనారాయణ రామానుజ స్వామి గారు రఘునాథాచార్య స్వామి గారితో మీరే ఈ గ్రంథాలను సిద్ధం చేయాలి, ప్రామాణికంగా కావాల్సినటువంటి రీతిలో గ్రంథాలతో సమాధానం కావాలని సత్సంప్రదాయ పరిరక్షణ సభ అనేది జూన్ 10, 1987లో ప్రారంభమైంది. అప్పుడు చిరంజీవి స్వామి గారు మూలధనంగా ఒక 5,000 రూపాయలు సమర్పించి గీతా భవనంలో వరంగల్లో ఈ సంస్థను ప్రారంభింపజేశారు. గురుపై రామానుజాచార్య స్వామి గారు చేసిన రోజుల్లో అప్పటి మూలధనంగా 10,000 రూపాయలు వారు సమర్పించి 38 సంవత్సరాల క్రితం జరిగిన మాట. అలా సంస్థ ప్రారంభం కావడంలో మార్గదర్శకులు అయినటువంటి వారు ఏం చేస్తున్నారు. ఆ సంస్థ ప్రారంభమైనప్పుడు గౌరవాధ్యక్షులుగా చిరంజీవి గారు, అధ్యక్షులుగా రఘునాథాచార్య గారు, ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో ఉన్నటువంటి వారు మురుగై నరసింహారావు గారు. ఈ విష్ణు సహస్రనామ భాష్యం ఆ సంస్థ ప్రచురించినటువంటి గ్రంథాల్లో తలమానికంగా ఉండేటువంటి గ్రంథం. మునకోపనిషత్తు, కఠోపనిషత్తు, అలాగే అధ్యాత్మిక చింత, అలాగే శ్రీభాష్యం, విష్ణు సహస్రనామ భాష్యం, ఇవన్నీ గ్రంథరాజులు. మొదటి ముద్రణ శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామి సన్నిధిలో ఆవిష్కరింపబడింది. స్వామి గారు ఈ గ్రంథాన్ని పరాశర భట్టరావు వ్యాఖ్యానాన్ని రంగనాథ స్వామి వారి శ్రీపాదాలు సమర్పించండి అంటే అర్చకుల వారు సరైన ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేవారు పెరుమాళ ఆదేశం వైపు వెళ్ళి పెరుమాళ యొక్క శిరస్సు దగ్గర సమర్పించారు. అంటే ఆయన శిరస వహించారని అర్థం. రెండవ ముద్రణ తిరుమలలో శ్రీనివాసుడి శ్రీపాదాల సన్నిధిలో సమర్పణ జరిగింది, అక్కడ ఆవిష్కరింపబడింది. ఇది 3వ ముద్రణ. ఇది ఎక్కడ ఆవిష్కరింపబడాలి, ఎవరు ఆవిష్కరించాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే పరా గృహ విభవ అంతర్యామి అక్షరాన్ని 5 రూపాలతో పాటు 6వ రూపంగా ఆచార్యులుగా పెరుమాళ వేయించేస్తున్నారు. కాబట్టి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు పడుకొని ఉన్న నారాయణుడైతే, తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్న నారాయణుడైతే, కదిలే నారాయణుడు, నడిచే నారాయణుడు, నడిపించే నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడే ఈ శ్రీమన్నారాయణ రూపంలో వేయించేశారు. కాబట్టి సంస్థను ప్రారంభింపజేసిన వారు, 6వ రూపంలో పెరుమాళ రూపంలో ఉన్నవారు, ఈ సంస్థకు ప్రధానమైనటువంటి నిర్దేశకులు ఉన్నవారని మీరు ఆవిష్కరిస్తే బాగుంటుందని ఈ మాటలు చెప్పవచ్చా అయ్యా? నేను ఒక 10 రోజుల క్రితం అష్టలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మి యాగంలో రంగరామాచార్య స్వామి వారు అడిగారు. వారు వేదిక మీద ఉంటారు కాబట్టి అబద్ధం కానీ అర్ఘ్య ప్రసంగాన్ని చేస్తే వారి బెత్తం పడుతుంటారు. కాబట్టి నేను మాట్లాడే మాటలు ప్రామాణికమైన మీరు అంగీకరిస్తారంటే తప్పనిసరిగా అన్నారు. ఈ గ్రంథం ఎంత సుందరంగా వచ్చిందో అంత సుందరంగా ఈనాటి కార్యక్రమం రూపుదిద్దుకుంది. 3 జిఎస్ స్వామి గారి యొక్క మంగళాశాస్త్రం మన సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ 3 మార్గదర్శకులుగా సలహాదారుగా పెద్దల్ని ప్రార్థించి వారి అనుమతి పొంది ఆ 3 యొక్క ఛాయాచిత్రాలను, పరాశర భట్ల వారి యొక్క ఛాయాచిత్రాన్ని, రఘునాథాచార్య స్వామి వారి యొక్క ఛాయాచిత్రాన్ని కలుపుకొని పూర్వము 2 ముద్రల కంటే పెద్దలందరి యొక్క అనుగ్రహ విశేషం వల్ల, వైకుంఠంలో ఉండే రఘునాథాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల ఈ గ్రంథం ఎంత సుందరంగా తయారైందంటే ఆ రోజు కర్నూలులో ఎంత కార్యక్రమం ఘనంగా జరిగిందో ఈ గ్రంథం దానికి ఒక ఉదాహరణ. పెద్దల కార్యక్రమానికి వేయించేయడం ఒక ఉదాహరణ. ఒక రఘునాథాచార్య స్వామి వారి గురించి మనకు కొంచెం అయిన తర్వాత, మనం మాట్లాడిన తర్వాత ఒక పాట నల్గొండలో ఉండేటువంటి
వేదాంతం రామకృష్ణమాచార్య గారు ఒక జానపద కథలో రఘునాథాచార్య స్వామి వారి అద్భుతమైన గీతంగా అందించారు. అది కొంతసేపట్లో మనం అందించుకున్నాం. ఆ గీతాన్ని విన్న తర్వాత ఈ గ్రంథాన్ని చూసిన తర్వాత మనకు వారు అందించిన బాధ్యతలో మన సక్రమంగానే నడుస్తున్నాం అనుకున్నాం. ఒక 4 గ్రంథాలను కట్టూరు పట్టణంలో మనం ఆవిష్కరణ చేస్తున్నాం. పెద్దల చేత 7 జీవస్వామి గారు చేస్తున్నారు. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన 2 వ్యక్తులు ఉన్నారు. సుమారు 7 పండితులు సాయం సమయంలో ఉదయం సభ మధ్యాహ్న సభలో 22 మంది ఒక సాధువులు గోపాలకృష్ణమాచార్య స్వామి వారి గ్రహించి శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని సమర్థన పండితులందరూ చేస్తున్నారు. అదొక రామానుజ సిద్ధాంత విజయోత్సవ సభలాగా సాగింది. ఇవాళ వరంగల్ నగరంలో 73 సంవత్సరాలు రఘునాథాచార్య స్వామి ఏ నగరంలో చేస్తున్నారో ఆ 73 ప్రతీకంగా 7 రోజుల పాటు సాప్తాహికంగా జరిగే కార్యక్రమంలో మధ్యలో స్వామిగా చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని ఇది రంగనాథ దేవాలయ నిర్మాణ ధర్మకర్తల పక్షంగా సత్సంప్రదాయ పరిరక్షణ సభ పక్షంగా స్వామివారికి సాష్టాంగ దండవత్ ప్రణామం సమర్పిస్తూ ఆస్ట్రేలియాకి వెళ్లే ముందు స్వామి గారు ఇవాళ 8,000 మంది తీర్థగోష్ఠిలో పాల్గొన్నారో తెలుసు. అలా వెడచెరులో తీర్థగోష్ఠి సాగి 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 3 గంటలకు పైగా సాగిన తర్వాత స్వామి గారిని ఆస్ట్రేలియాకి ఏం చేస్తున్నారు, మళ్ళీ విశాఖ గంధాభిషేకం దేవాలయం చేయాలి, ఏకవాక్యంగా మంగళాశాసనం చేయడం నిలబడి 10 వాక్యాలు చేశారు. నవవిధ భక్తులు పూర్వం ప్రసిద్ధంగా ఉండే మీ మీద ప్రేమ భక్తి ఉండి అడుగుతున్నాం, కానీ ఇలా ఇసిరించి కష్టపెడుతున్నాం. ఈ భక్తి ఏమో వేరంటే దుర్మార్గ భక్తి ఏమో ఇలా మిమ్మల్ని కష్టపెడుతూ మేము ఆనందిస్తున్నాం అంటే స్వామివారు గట్టిగా అంటే మన ప్రేమ ఉన్నా మన స్వామివారు మనకు కష్టపడుతూ స్వదేశంలో విదేశంలో పర్యటిస్తూ మనకు సేవలు కల్పిస్తున్నారు. కాబట్టి ఆ స్వామివారు బాగుంటేనే మనం బాగుంటాము అని అంత లోకానికి మేము చేసే సత్తామూర్తిని శివమూర్తిని అందుకు స్వామివారికి మనము పూర్వభక్తిగా మంగళం పాడదాం. ఏదైనా నీడైనా పర్వాలేదు అనుకుని మహిళలందరూ మంగళాత్మకంగా బలాలుగా స్వామివారికి స్వాగతం చెప్పడం, స్వామివారికి శాస్త్రాన్ని దండవత్ ప్రణామం సమర్పిస్తూ ముందుగా ఇంకొక కారణం కూడా ఉంది. విరాట్ విష్ణు సహస్రనామం అనేటువంటి రూపంలో లోకానికి విష్ణు సహస్రనామాన్ని ప్రవేశిస్తూ మన సంప్రదాయం వాళ్ళే కాక ఏ సంప్రదాయం వాళ్ళైనా ముందు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలన్నా విష్ణు సహస్రనామంతోనే కార్యక్రమం ప్రారంభించుకోవాలనే ఒక రూఢిగా ఒక యోగంగా ఒక ప్రసిద్ధి ఏర్పాటైన వల్ల విష్ణు సహస్రనామ జీవన ఆ మహనీయులే ఈ గ్రంథాన్ని ఆవిష్కరించాలని మనం భావించాము. స్వామి అంగీకరించారు. వారికి శాస్త్రాన్ని దండవత్ ప్రణామాలు మరొకసారి సమర్పిస్తూ గ్రంథావిష్కరణను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి గారు